చుండూరు మండలం దుండిపాలెం గ్రామం చుండూరు మండలం దుండిపాలెం గ్రామంలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత ప్రమాణాలను మార్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర మరియు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు. కార్యక్రమంలో చుండూరు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు. పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా నుండి తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు 123 మంది లబ్ధిదారులకి ఈ ఒక్క మండలంలోనే 4,36,00,000 అదనంగా లబ్ధి అదనంగా లబ్ధి రాబోతా ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగపరచుకోండి. మీ గృహ నిర్మాణానికి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అదనపు సౌకర్యాన్ని అదనంగా కూడా తీసుకోండి. అందులో దుండిపాలెం గ్రామంలో కూడా 9,75,000 రూపాయలు ఈ ఎస్సీలకి 18 మందికి, ఎస్టీలకు ఒకరికి అనేది ప్రజలకు తేలికైంది. ఎందుకంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులు ముందు చూపుతో చిత్తశుద్ధితో పనిచేస్తే భవిష్యత్ తరాలకు బాగుంటుందనే దానికి ఉదాహరణ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి విజన్ 2020 లక్ష్యం అనేది. అందులో భాగంగానే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సాంకేతిక విద్య ఒక విప్లవం లాగా వచ్చింది రాష్ట్రంలో. ఇవాళ ఉందంటే ఇంజనీరింగ్ కాలేజీలు 100ల సంఖ్యలో ఉన్నాయంటే పిల్లలందరూ ఇంజనీరింగ్ పట్టభద్రులుగా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడే స్తోమత ఈ రోజు కలిగి ఉంటున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పునాదులు. హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాల్లో ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దబడిందంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఆయన వేసినటువంటి పునాదులు అనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరేటటువంటి సత్యం. ఈ రోజు మళ్ళా విజన్ 2047 కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా మరి అనేక ఆలోచనలు ఈ రోజు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. దానికి అనుకూలంగా అందరూ కూడా అధికారులు, నాయకులు అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం విద్యార్థుల మీద ఉంది. ఎందుకంటే భవిష్యత్ తరం మీకోసం చేసేటటువంటి ఫౌండేషన్స్ కాబట్టి మీరు దీన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీ భవిష్యత్తుకి ఇది ఎంత ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ స్వచ్ఛాంధ్ర అదేవిధంగా స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమం, ఈరోజు మొక్కలు నాటండి, భవిష్యత్తును కాపాడండి, ప్లాస్టిక్ వాడి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత, పరిశుభ్రంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత, బహిరంగంగా మలమూత్ర విసర్జన చేయకూడదు. ఇవన్నీ కూడా మన పరిసరాలను మనమే శుభ్రపరచుకుంటూ ఉండాలనేది ఇందులో భాగంగా మనం నేర్చుకోవాల్సిన అంశాలు. ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఇక్కడ పాల్గొంటానో, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాడు. లేదు అధికారులు ఇంకో గ్రామంలో పాల్గొంటా ఉన్నారు. వాళ్ళు పాల్గొనగానే ఇదేదో అయిపోద్దని కాదు. మీ అందరికీ ఒక మోటివేషన్, మీ అందరికీ అవేర్నెస్, మీలో ఒక ఆలోచన తీసుకురావటం, మీరు దీన్ని ఒక చిత్తశుద్ధితో ఆలోచించి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం, బాధ్యత మీ మీద ఉంది. దానికోసం ప్రత్యేకంగా నేను పాల్గొన్నాను తప్ప నేను పాల్గొని మొత్తం ఇదేదో ఊట్ చేసేస్తానని కాదు. మీరందరూ బాధ్యతగా తీసుకొని ఈ మోటివేషన్ తో ముందుకు పోవాలనేది ప్రభుత్వ లక్ష్యం, ప్రభుత్వ ఉద్దేశం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. దానికి అనుగుణంగా పోతే మనందరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే విడిపోయి 2014లో విడిపోయాం, 10 ఏళ్ళు అయింది. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం వస్తే ముందుకు నడిపించాం, అంగుళం అడుగడుగు. ఇక్కడ మనం నిలబడి ఉన్నటువంటి రోడ్డు కూడా తిక్కలేదు. అప్పుడు ఆ రోజు నేను అధికారంలో ఉన్నప్పుడు నిర్మాణం చేసిన రోడ్డు ఇది. మళ్ళా ఈ 5 ఏళ్ళు పోయిన 5 ఏళ్ళలో కనీసం చారణ పట్టేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. అభివృద్ధి, సంక్షేమం, విజన్, ముందు చూపు, దూరదృష్టి, ఈ 3 నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఈ 3 పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ కూడా పిల్లల భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని
అధికారాన్ని ఇచ్చారు, ప్రజల నమ్మకంతో 124 సీట్లు ఇచ్చారు. మీ నమ్మకం వమ్ము కాకుండా కష్టపడుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా సహకరించి ముందుకు నడవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి. మన గ్రామం మరి నంబర్ 1 ప్లేస్ లోకి రావాలని ఎవరు వాళ్ళే భావించాలి. మీ ఇంటి పరిశుభ్రాలు ముందు మీరు బాగు చేసుకోండి. మీ ఇంట్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఉండేటట్టుగా మీరు చూసుకోండి. ప్రతి ఇల్లు ఆ విధంగా చూసుకుంటే మొత్తం రాష్ట్రం అంతా అదే విధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఆంధ్ర అయ్యింది. ఇది స్వచ్ఛతా దివస్ పాటించడంలో మనం ఉన్నటువంటి చిత్తశుద్ధిని కూడా తెలియజెప్పిందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అనేక కార్యక్రమాలు మరి ఈ సందర్భంగా చేస్తాం.